దేవుడు ఓర్వలేనిది ఏది నీ జీవితంలో ఉండకూడదు. రెండవది, దేవుని యందు ఫినెహాసు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే జనుల పాపములను, జనుల యొక్క శాపాన్ని, జనుల యొక్క శాపనరకములన్నిటిని తప్పించటము. ఇదిగో ఫినెహాసు ధైర్యము కలిగి, దేవుని యందు శ్రద్ధ కలిగి ఆ పాపము జనులలో నుండి తుడిచిపెట్టబడినట్లుగా బల్లెం తీసుకొని పాపము చేయి వారి వెంట పడ్డాడు. అలాగనే మనము కూడా దేవుని యందు ఆసక్తి కలిగి నీలో నాలో రేపే పాప క్రియలన్నిటినీ దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గము చేత పట్టుకొని వాటిని తునాతునకలు చేసి దేవుని యందు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉండవలనని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం.